హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సర్వలక్ష్మీస్ వంటిల్లు. ఈరోజు వీడియోలో మనం మన అమ్మమ్మల కాలం నాటి వంట కొయ్యి రొట్టి ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దామండి. నేను ఇది 3 రకాల పప్పులతో ఎలా చేయాలో చూపిస్తాను. 3 రకాలు ఏంటంటే శనగపప్పు, పెసరపప్పు, బొబ్బరపప్పు, 3 రకాల పప్పులతో చేశానండి. ఈ కొయ్యి రొట్టి టేస్ట్ చాలా కమ్మగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. పూర్వం మన పెద్దవాళ్ళు దీన్ని ఐరన్ ఫుడ్ అనేవారు. ఇంకెందుకు ఆలస్యం, మరి కొయ్యి రొట్టె ఎలా చేసుకోవాలో చూసేద్దాం. కొయ్యి రొట్టె చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. మనం 3 విధాలుగా చేస్తున్నాం కదా, మూడిటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకటే, మనం యూస్ చేసే పప్పు మారుతుంది. ముందుగా శనగపప్పుతో చేసే కొయ్యి రొట్టెకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 200 గ్రామ్స్ వరిపిండి, 50 గ్రామ్స్ శనగపప్పు, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ జీలకర్ర. ఇప్పుడు పెసరపప్పుతో చేసే కొయ్యి రొట్టెకి కావాల్సింది 200 గ్రామ్స్ వరిపిండి, 50 గ్రామ్స్ పెసరపప్పు, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ జీలకర్ర. బొబ్బరపప్పుతో చేసే కొయ్యి రొట్టెకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 200 గ్రామ్స్ వరిపిండి, 50 గ్రామ్స్ బొబ్బరపప్పు, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ జీలకర్ర. ఇప్పుడు ఈ కొయ్యి రొట్టె చేసుకునే ప్రొసీజర్ చూద్దామండి. నేను 3 పప్పులు ఒకేసారి ఉడికిస్తున్నాను. మీ కన్వీనియన్స్ బట్టి మీరు ఒక్కొక్కటైనా ఉడికించుకోవచ్చు. ఇప్పుడు 3 బాండీలు పెట్టుకున్నాను. అందులో పప్పు ఉడకడానికి సరిపడా వాటర్ పోసుకుంటున్నానండి. ఇలా మూడిట్లోనూ వాటర్ పోసుకున్నానండి. ఇప్పుడు ఒక్కో దాంట్లో ఒక్కొక్క పప్పు వేసేసుకుందాం. ఇప్పుడు మూడిట్లో ఇలా పప్పు వేసుకున్నాం కదండి, ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకుని స్టార్టింగ్లో హైలో పెట్టుకోవాలండి. కొద్దిగా ఉడకడం మొదలైన తర్వాత సిమ్ ఫ్లేమ్లో పెట్టి ఉడికించేసుకోవాలి. ఇదిగోండి, పెసరపప్పు ఇలా ఉడికింది. ఇలా ఉడికితే చాలు. ఈ నీళ్ళతో మనం కలిపేసుకోవచ్చు కొయ్యి రొట్టె పిండి. అలాగే శనగపప్పు కూడా బాగా ఉడికిపోయిందండి. ఈ విధంగా ఇలా ఉడికితే చాలు. బొబ్బరపప్పు కూడా ఉడికిపోయిందండి. ఈ విధంగా ఇలా ఉడికితే చాలు. ఈ వాటర్ ఏం వేస్ట్ చేయక్కర్లేదండి, దీంతో మనం పిండి కలిపేసుకోవచ్చు. ఇప్పుడు మనం పెసరపప్పుతో చేసుకునే కొయ్యి రొట్టె ఎలా చేసుకోవాలో చూద్దామండి. మనం ఇందాక ఉడికించుకున్నాం కదా పప్పు, అది విడిగా, పప్పు నీళ్ళు విడిగా ఒక దాంట్లోకి తీసుకున్నానండి. ఇప్పుడు ఈ మిక్సింగ్ బౌల్లోకి మనం వరిపిండి తీసుకుందాం. దీనిలో సాల్ట్, కారం, జీలకర్ర యాడ్ చేసుకుందాం అండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకున్న పప్పు వేసుకుందాం అండి. ఒకసారి కలుపుకుందాం మళ్ళీ. ఇప్పుడు నీళ్లు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుందాం అండి. ముద్దలా అయితే చాలు. ఒకవేళ ఈ పప్పు నీళ్ళు ఉడికించుకున్నవి సరిపోలేదు అనుకోండి, మనం నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు, పర్వాలేదు. మనం ఈ పప్పు ఇవి ఉడికించుకొని చేసుకుంటున్నాం కదండి, ఇది హెల్త్కి చాలా మంచిది, ప్రోటీన్ రిచ్ ఫుడ్.
చూసారా, ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి ముద్ద అయ్యేలాగా. మనం మిగతా 2 పప్పులతో కూడా పిండి ఇదే విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ కలుపుకున్న పిండి 2 కొయ్య రొట్టెలు అవుతాయి. మనం 2 భాగాలుగా డివైడ్ చేసుకుందాం దీన్ని. ఇలా 2 అవుతాయండి కొయ్య రొట్టెలు. ఎలా కాల్చుకోవాలనేది చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇందాక పప్పు ఉడికించుకున్నాం కదండి, అదే బాండీ తీసుకుని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకుని ఒకసారి బాండీ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి చెయ్యి తడి చేసుకుందాం అండి. పిండి ముద్ద కలుపుకున్నాం కదా, తీసుకుని ఈ బాండీలో స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ పిండి ముద్దను ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. పల్చగా ఉంటేనే చాలా బాగుంటుంది. ఎడ్జెస్ కూడా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి, ముద్దగా ఉంటే బాగోదు. ఇలా వేళ్ళతోటి ఇలా చక్కగా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. చూసారా, ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట బాండీకి. అప్పుడే బాగా కాలుతుంది. ఒకే చోట ముద్దగా ఉందనుకోండి తినడానికి కూడా బాగోదు, సరిగ్గా కాలదు, అది ముద్ద ముద్దగా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మధ్యలో ఒక హోల్ లాగా చేసుకోవాలండి. మనం ఇలా హోల్స్ లాగా చేసుకుని వాటిలో ఒక 2-3 డ్రాప్స్ మనం ఆయిల్ డ్రాప్స్ వేసుకోవాలండి. ఇప్పుడు నెక్స్ట్ శనగపప్పుతో చేసే కొయ్య రొట్టె చూద్దామండి. పెసరపప్పుకి ఎలాగైతే కలుపుకున్నామో సేమ్ అలానే ఇది కూడా పిండి కలిపేసుకోవాలి. వీడియో లెంత్ అయిపోతుందని నేను కలిపేసి చూపిస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఇలాగే వేళ్ళతో పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ శనగపప్పుతో చేసిన కొయ్య రొట్టి మనకు కాలిన తర్వాత సేమ్ చెక్కవాడి టేస్ట్లో ఉంటుందండి, అంత బాగుంటుంది. చూసారా, ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు హోల్ పెట్టుకుందాము. ఇప్పుడు ఇక్కడ ఆయిల్ వేసుకుందాం. ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల కొయ్య రొట్టె బాగా కాలుతుందండి. ఇప్పుడు ఈ బాండీల్ని స్టవ్ మీద పెట్టేశానండి. బొబ్బరి పప్పుతో కూడా చేసేది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ మనం వీటిని హైలో పెట్టుకోవాలండి. ఒక 2 minutes పాటు హైలో పెట్టుకోవాలి. 2 కంచాలు మూతేసుకుందామండి. ఇది ఇలా ప్యారలల్గా అవుతుంటుంది. ఇలా మనం బొబ్బరి పప్పు చూద్దాము. ఇప్పుడు ఇలాగ 2 minutes వీటిని హైలో ఉంచాలండి. దాని తర్వాత వెంటనే సిమ్లో చేసేసి ఒక 5 minutes ఇలాగా మూత వేసే ఉంచాలి. తర్వాత ప్రొసీజర్ మీకు చెప్తాను. ఇప్పుడు ఇలా 5 minutes తర్వాత ఇలా కొంచెం రెడ్ షేడ్ వస్తుందండి. అప్పుడు ఒక్కసారి ఫ్లేమ్ పెంచుకుని నేను చెప్పే ప్రొసీజర్ ఫాలో అవ్వండి. ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టాలండి. హై ఫ్లేమ్లో పెట్టి రొటేట్ చేస్తూ ఒక్కసారి కాల్చాలి. చూడండి, ఇలా చేయాలన్నమాట. రొటేట్ చేస్తూ ఒక్కసారి రౌండ్గా కాల్చుకోవాలి. మనం ఇలాగ ముందు కంచం పెట్టి కాల్చకపోతే అది బ్రేక్ అయిపోతుందండి, బ్రేక్ అయినట్టు అవుతుంది. అందుకని ఒకసారి కంచం పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంకా కంచం అక్కర్లేదు, తీసేసాం కదా. ఇలా రొటేట్ చేస్తూ కాల్చుకోవాలి ఫ్లేమ్ మీద పెట్టి. ఇలా చేయడం వల్ల రొట్టె అనేది ఈవెన్గా కాలుతుందండి. ఈ ప్రొసీజర్ అనేది మనం బాండీ నుంచి కొంచెం రొట్టె సపరేట్ అవుతుంది కదా,
అప్పుడు చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దీన్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టేద్దామండి. సిమ్లో పెట్టి కాల్చుకోవాలి. ఇదిగోండి ప్యారలల్గా బొబ్బరి పప్పు కూడా పెట్టేశాను. ఇప్పుడు ఒకసారి పెసరపప్పుది కూడా సేమ్ ఇందాక మనం ఎలా చేసుకున్నామో అలాగే ఒకసారి రొటేట్ చేస్తూ కాల్చుకుందామండి. ఫ్లేమ్ ఒకసారి హైలో పెట్టేసి రొటేట్ చేస్తూ కాల్చుకుందాం. కొన్ని సింపుల్ స్టెప్స్ ఫాలో అయ్యి మనం చేసుకుంటే చాలా టేస్టీగా తినొచ్చండి. ఇప్పుడు ఇది బాగా కాలిందండి. ఒకసారి రెండో వైపు కూడా తిప్పుకొని కాల్చుకుందాం. చూసారా ఆటోమేటిక్గా అదే కాలి లూజ్ అయిపోయింది. ఇప్పుడు ఇలా టర్న్ చేసేసుకోవడమేనండి రెండో వైపు. ఇది కూడా లూజ్ అయిందండి పెసరపప్పుతో చేసింది కూడా. ఒకసారి దీన్ని కూడా తిరగేసుకుందాము. ఇలా తిరగేసుకుని కొంతసేపు కాల్చుకోవాలండి. ఇదిగోని బొబ్బరి పప్పుది కూడా రెడీ అయిపోయింది. ఒకసారి ఫ్లేమ్ హైలో పెట్టుకుని దీన్ని కూడా ఒకసారి రొటేట్ చేసుకుంటూ తిప్పుతూ కాలుద్దాము. ఇదిగోండి పెసరపప్పుతో చేసిన కొయ్య రొట్టె కూడా కాలిపోయింది. ఇలా కాలితే చాలండి. ఈ కింద పార్ట్ ఏదైతే ఉందో కింద నుంచి సెగ వస్తుంది కదా, దాంతో మగ్గిపోతుంది. మనం ఏం కిందకి దాన్ని ప్రెస్ చేయక్కర్లేదు. ఇలా కాలితే చాలు. దీన్ని ఇంకా తీసేసుకోవచ్చు. ఈ బొబ్బరి పప్పుతో చేసుకున్నది కూడా లూజ్ అయిపోయిందండి. ఒకసారి దీన్ని టర్న్ చేసుకుందాము. ఇలా టర్న్ చేసుకుంటే సరిపోతుందండి. కిందది సెగ వల్ల అది మగ్గిపోతుంది. అదేం కిందకి ప్రెస్ చేయక్కర్లేదు. ఒకసారి దీన్ని ఇటు సైడ్ కూడా కాల్చుకుందాం. ఇదిగోండి 3 రకాల కొయ్య రొట్టెలు రెడీ అయిపోయి. ఇది చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి. మనం ఇందులో వేసిన పప్పుల వల్ల చాలా కమ్మగా ఉంటుంది. ఇది వేడిగా ఉన్నప్పుడే తినాలండి. చల్లారే కొద్దీ కొయ్యలా అయిపోతుందని పూర్వం మన పెద్దవాళ్ళు దీనికి కొయ్య రొట్టె అని పేరు పెట్టారండి. ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి, ప్రోటీన్ రిచ్ ఫుడ్. దీన్ని ఐరన్ ఫుడ్ అని కూడా అనేవారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నప్పుడు చక్కగా తిని ఎంజాయ్ చేయొచ్చండి. చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు అందరూ కూడా చేసుకుని తిని టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.